ఆకాశ మహాకాశములను అందలి సమస్తమును సృజించిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. పేతురుకు తెలివి వచ్చి ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయనుద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకొనెను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయము 11వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడు తాను చేసిన కార్యములను గూర్చి నీవు తెలుసుకొనున్నట్లుగా నీ నేత్రములను ఆయన తెరిపించగలిగిన దేవుడై ఉన్నారు. ఇదంతా జరిగింది, కానీ పేతురు అదంతా కూడా ఒక దర్శనం అనుకుంటూ ఉన్నాడు. అప్పుడు పేతురికి దైవుని దూత ఎప్పుడైతే విడిచిపెట్టి వెళ్ళిందో తరువాత ఈయనకి తెలిసిందట, తెలివి వచ్చి ప్రభు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులనే ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా నాకు కీడు చేయాలని ఉద్దేశించారు, వాటన్నిటి నుంచి నన్ను తప్పించి ఉన్నాడు. ఇప్పుడు నాకు అలా చేసి ఉన్నాడన్న సంగతి నాకు నిజముగా తెలిసింది అనుకుని ఆలోచించుకుని అతడు మార్కు అని మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాడట. వచ్చినప్పుడు అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఇదంతా ఏమిటి అంటే ప్రార్థన. ఈ పేతురు జీవితంలో ఎంతటి ప్రమాదకర పరిస్థితులు దాటి క్షేమముగా సురక్షితముగా మరల తన ప్రజల మధ్యలోనికి చేరడానికి కారణమేమిటి అంటే ఆ చెరసాల భయంకరమైన శిక్ష నుంచి తప్పించబడడానికి కారణమేమిటి అంటే ఇక్కడ అందరూ కూడా ఆ యోహాను తల్లి అయిన మరియ ఇంటిలో అందరూ కూడి ప్రార్థన చేస్తూ ఉన్నారట. చూసావా నేస్తమా, ప్రార్థన ఎంత శక్తివంతమైనదో. ప్రార్థన నీ జీవితమునకు ఒక తాళపు చెవి వంటిది. ఒక 7 అంతస్తులు భవనము కట్టుకొని ఆ భవనమునకు వేసే తాళము కప్ప చాలా చిన్నగా ఉంటుంది. ఆ తాళము కప్ప తీయాలి అంటే ఆ తాళపు చెవి కూడా దానికంటే చిన్నగా ఉంటుంది. కాబట్టి నీ జీవితంలో మహా అద్భుత కార్యములు జరగాలి అంటే నీవు చేసే చిన్న ప్రార్థన, ఆ చిన్న ప్రార్థన ఈ తాళపు చెవి వంటిది. కాబట్టి విశ్వాస జీవితానికి తాళపు చెవి ఏమిటి అంటే నువ్వు చేసే ప్రార్థన. ఆ ప్రార్థన ఏ విధంగా ఉండాలంటే అత్యాసక్తితో ఉండాలి, విశ్వాసముతో ఉండాలి, నమ్మకముతో ఉండాలి. దేవుడు చేసేటంత వరకు కూడా నీ బ్రతుకులో ఆ కార్యమును జరిగించేటంత వరకు కూడా నీవు దేవుని వైపు చూస్తూ ఆసక్తితో ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుని నుంచి నీవు విజయమును పొందగలుగుతావు నేస్తమా. ఇంటికి వచ్చి చూసేటప్పటికి వీళ్ళందరూ కూర్చొని ఈ పేతురుని చెరసాల నుంచి విడిపించు దేవుడా అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. చూసావా, ప్రార్థన యొక్క విజయం ఎంత ఉన్నతముగా ఉంటుందో. కాబట్టి నేస్తమా, నీ జీవితంలో నువ్వు కూడా విశ్వాసంతో ప్రార్థన చెయ్యి. నీ జీవితంలో ఉన్నతమైన ప్రతి కార్యము జరగడానికి తాళపు చెవి, కీరోల్ ఏమిటంటే ప్రార్థన. కనుక నీవు ఆసక్తితో ప్రార్థన చేసి దేవుని నుంచి ఉన్నతమైన విజయములను పొందుకో. తప్పకుండా దేవుడు నీకు అనుగ్రహిస్తారు. పేతురు జీవితంలో చేసిన దేవుడు నీ జీవితంలో కూడా అంతటి మహా అద్భుత కార్యములనే జరిగిస్తారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ, దయా, జాలి, నమ్మకం కలిగిన తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాం రాజా. ఏ బిడ్డతో మీరు మాట్లాడారో ఆ బిడ్డ జీవితంలో ఉన్నతమైన కార్యములు జరిగించండి తండ్రి. మీ కాళ్ళు పట్టి వేడుకుంటున్నాను నాయన. మీ జీవమునిచ్చి జీవింపచేయండి. ఈ దినము పుట్టినరోజు, వివాహ దినమోత్సవంలో జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయండి నాయన. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మరొకసారి మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాము తండ్రి. వారందరికీ కావలసిన ఆరోగ్యము, సంపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్యు, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి తండ్రి. మేలులతో వారి హృదయాలు తృప్తిపరచండి. బిడ్డలకు ఉన్నతమైన విద్యను ప్రసాదించండి, భవిష్యత్తును అనుగ్రహించండి నాయన. సకాలంలో బిడ్డలందరికీ చక్కని ఉద్యోగములు, వివాహములు, గర్భఫలములు ప్రసాదించండి తండ్రి. నాయన, కరుణ కలిగిన దేవుడా, మీకు వందనములు చెల్లించుకుంటున్నాము నాయన. కుటుంబాల్లో మీ శాంతినివ్వండి నాయన. మా ప్రియులు చేస్తున్న పనిపాట్లలో, ఉద్యోగములలో, వ్యాపారములలో మీ వాత్సల్యతను అనుగ్రహించండి నాయన. కృపను చూపించి వారి కష్టములకు అనేక రెట్లు ఫలములు దయచేయండి దేవా. ప్రయాణాల్లో తోడుగా ఉండండి. బిడ్డలు బయటికి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు మీ వాత్సల్యతను వారికి అనుగ్రహించండి. ముందు వెనుకలు కుడి ఎడమలు మీ దూతలను కాపుదలుగా ఉంచి నడిపించమని వేడుకొనిచున్నాము.
జీవము కలిగిన దేవుడా, కుటుంబాల్లో ఆనందమును, సంతోషమును, నెమ్మదిని అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయమని సమస్తమును మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. జీవాధిపతి అయిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మను ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.